అలాగే మనం చిన్నపిల్లల తల్లిదండ్రుల నుంచి ఎక్కువ వింటూ ఉంటాం. అయ్యో! మా పిల్లాడు ఎంత చదివినా కూడాను గుర్తుండట్లేదండి. మెమరీ తక్కువగా ఉంది. అలా ఎక్కువ కంప్లెయింట్స్ మనం వింటూ ఉంటాం. మా వాడు బాగా చదువుతాడు గానీ ఎగ్జామ్‌కెళ్ళేసరికి రాయలేకపోతున్నాడండి, గుర్తుండట్లేదు అని. సో, అలాంటి వారికి ఎలాంటి చిట్కాలు చెప్తారు? ఈ మధ్య కాలంలో ఈ సమస్య చాలామందికి ఎదురవుతుందమ్మా. ఈ యొక్క పిల్లలకి తల్లిదండ్రుల యొక్క పాత్ర చాలా చాలా ప్రథమమ్మా. అవగాహన లోపంతో తెలిసి తెలియక ఆరోగ్య స్పృహ లేకపోవడం చేత తల్లిదండ్రులు పిల్లలకు చేసేటువంటి అలవాట్ల వల్ల, అంటే ముఖ్యంగా ఆహారపు అలవాట్లు, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి పిల్లలకు ఎక్కువ వాడడము, వ్యాయామరహితమైనటువంటి జీవితాన్ని పిల్లలకు అలవాటు చేయడము, అంటే సెడెంటరీ లైఫ్, ఇలాంటి వాటి వల్ల మరి పిల్లలకి వెయిట్ పెరిగిపోవడము, తర్వాత ఇతర అనేక రకాలైన సమస్యలు రావడము, అందులో భాగంగా మరి ఈ జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి సమస్యలు కూడా వస్తున్నాయమ్మా. మరి ఈ యొక్క సమస్యలను అధిగమించేందుకు చక్కటి ఔషధాన్ని చెప్తాను చూడమ్మా. దాల్చిన చెక్క చూర్ణము ఒక 30 గ్రాములు తీసుకోవాలి. దాల్చిన చెక్క చూర్ణము 30 గ్రాములు. అదేవిధంగా మిరియాలను వేయించి చేసినటువంటి చూర్ణం 10 గ్రాములు. రెండు వంటింట్లో ఉండేటువంటిమా. సో చాలా మందికి తెలియదమ్మా దీంట్లో అంత అద్భుతమైనటువంటి ఔషధ శక్తి, రసాయన శక్తి ఉందని చెప్పేసి. సో దాల్చిన చెక్క చూర్ణం 30 గ్రాములు, అదేవిధంగా కేవలం 10 గ్రాములు మిరియాల చూర్ణం, అంటే మిరియాలను కాస్త వేయించేసేసి చూర్ణం చేసేసి దాల్చిన చెక్క చూర్ణంలో కలిపేసేయాలన్నమాట. ఈ రెండు పదార్థాలు బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రిపూటమ్మా 500 మిల్లీగ్రాముల నుంచి 1 గ్రామ్ వరకు ఈ యొక్క పౌడర్ని తగినంత స్వచ్ఛమైనటువంటి తేనెతో కానీ లేకపోతే తగినంత స్వచ్ఛమైనటువంటి ఆవు నేతితో కానీ కలిపి రెగ్యులర్గా ఇవ్వడం వల్ల మరి జ్ఞాపక శక్తి చాలా అద్భుతంగా వృద్ధి అవుతుందమ్మా పిల్లల్లో. అంతేకాకుండా ఈ ఆహార పదార్థాలు, నేను చెప్పినటువంటి ఆహార పదార్థాల వల్ల, అదేవిధంగా పిల్లల్లో కూడా మానసిక ఒత్తిడి వల్ల, వ్యాయామరహిత జీవితం వల్ల మెదడులో టా అనేటువంటి హానికారకమైనటువంటి ప్రోటీన్ ఉత్పత్తి అవుతూ ఉంటుందమ్మా. ఈ టా అనేటువంటి హానికారకమైనటువంటి ఉత్పత్తి ఎక్కువ కావడం చేత కూడా జ్ఞాపక శక్తి తగ్గేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చెప్పినటువంటి ఔషధం ఈ దాల్చిన చెక్క, మిరియాలు కలిపి వాడుకోవడం వల్ల మెదడులో టా అనేటువంటి ప్రోటీన్ని ఆ శక్తిహీనంగా తయారు చేస్తుంది. అదేవిధంగా ఆ యొక్క ప్రోటీన్ ప్రొడక్షన్ కూడా తగ్గించేందుకు ఈ దాల్చిన చెక్కలో ఉన్నటువంటి సినిమాల్డిహైడ్ ఇతర రసాయన పదార్థాలు, అదేవిధంగా మిరియాల్లో ఉన్నటువంటి పెప్పరిన్ ఇతర రసాయన పదార్థాలు కూడా ఉపయోగపడతాయి. కాబట్టి మరి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి క్షేమదాయకంగా మరి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ పిల్లలకు ఈ యొక్క ఔషధం వల్ల చాలా ఉపయోగకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు. రెండోది ఏంటంటే ఈ యొక్క ఔషధం యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే, ఇంతకుముందే నేను చెప్పాను కదమ్మా, పిల్లలకి తల్లిదండ్రుల యొక్క వాళ్ళ యొక్క కేర్ సరిగ్గా లేకపోవడం చేత, అవగాహన లోపం చేత మరి వెయిట్ కూడా పెరిగిపోతున్నారు. కాబట్టి పరోక్షంగా ఈ దాల్చిన చెక్క, మిరియాల పొడి వాడుకోవడం వల్ల ఫ్యాట్ కూడా పెరగకుండా ఉంటుందమ్మా. అంటే దేహంలో ఈ యొక్క ఫ్యాట్ కణాల్లో, అంటే కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువగా సంచితమైనప్పటికీ ఆ కొవ్వును కరిగించేటువంటి శక్తి కూడా ఈ దాల్చిన చెక్క, మిరియాలు ఉంది. కాబట్టి మరి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. అదే నేను చెప్పాను కదమ్మా, కేవలము జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, ధారణా శక్తి, స్మరణ శక్తిని పెంచడమే కాకుండా మరి ఎక్కువ వెయిట్ పెరగకుండా కూడా సదా ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు కాపాడుతూ రక్షిస్తూ ఉంటాయమ్మా. ఓకే అండి.